ప్రస్తుతము మీరు చూస్తున్నది వియత్నాం దేశంలోని దనాంగ్ సిటీ. ఈ సముద్రం పక్కన మార్బుల్ మౌంటైన్. అంటే దీనికి ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఇదంతా ఉంది కదా, అక్కడ స్టోన్ కనిపిస్తుందా, ఇది ఒరిజినల్గా గుట్ట. కాకపోతే ఈ గుట్ట మొత్తం కూడా మార్బులే అనమాట. ఆ స్టోన్ మొత్తం మార్బుల్, అందుకనే దీనికి మార్బుల్ స్టోన్ అని వచ్చింది. సుమారు ఒక 200 మెట్లు ఉంటాయి, 150 నుంచి 200 మెట్లు. ఆ మెట్లు ఎక్కి ప్రకృతి సహజంగా ఏర్పడిన గుట్ట ఇది. కాబట్టి మంచిగా పచ్చదనంగా ఆహ్లాదంగా ఉంటుంది, మంచి వాతావరణం బాగుంది. చెట్లు నీడ, చెట్లు చల్లగా అన్నీ ఉన్నాయి ఇక్కడ. అది అయితే ఇది కూడా ఒక బుద్ధ దేవాలయమే ఇది కూడా. ఇదో వాళ్ళది ఇక్కడ, అవి కూడా నడుస్తున్నాయి ఇక్కడ. బుద్ధుని బోధనలు, వాళ్ళ మత గురువులు అక్కడ చెప్తున్నారు. ఇది ఒరిజినల్ చెట్టు కాబట్టి కదండి, ఏళ్ళు ఎట్లా బాకినాయో మర్రి చెట్టు. ఇవన్నీ మాత్రం చేసినాయి ఈ డ్రాగన్లన్నీ మాత్రం సిమెంట్తో చేసినాయి. ఇట్లా ప్రకృతి మధ్యలో ఇట్లా మెట్లు కూడా, ఇవి కట్టిన మెట్లు అంటే మంచిగా ఒరిజినల్గా ఏర్పడ్డ మెట్లు, పాత మెట్లు కాబట్టి ఇట్లా నడుస్తుంటే ఎంత బాగుందో. చక్కగా చూడండి, చక్క అడవిలో, మంచి దట్టమైన అడవిలో నడిచినట్టుంది. ఇది మార్బుల్ మౌంటైన్ అని ఎందుకన్నారంటే ఇదంతా మార్బులే. కాకపోతే ఇది వర్షానికి ఎండకు ఇట్లా అయింది, కానీ ఇదంతా మార్బుల్ అన్నమాట. మొత్తం ఈ గుట్ట మొత్తం ఒరిజినల్ మార్బుల్ కాబట్టి దీనికి మార్బుల్ మౌంటైన్ అనే పేరు వచ్చింది. అట్లా మా మేడం, జడ్జి మేడం, ఆమె సార్ ఈ గారు. స్టోన్, మార్బుల్ స్టోన్ చూడండి ఎంత పచ్చగా. ప్రకృతి అంటే మంచి వాతావరణం బాగుంది కాబట్టి ఎంత పచ్చగా, హెల్తీగా అనిపిస్తుంది చూస్తే. పచ్చగా